నమస్తే అండి. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రై అండి. ఈ ఎగ్ ఫ్రై అయితే చాలా టేస్ట్ ఉంది. చాలా సింపుల్‌గా ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి. ఇలా చేసుకుంటే మనం అంటే రైస్‌లో, రోటీస్‌లో, చపాతీ, పుల్కా దేనిలోకైనా చాలా బావుంటదండి. పిల్లలు గాని, పెద్దవాళ్ళు గాని చాలా ఇష్టంగా తింటారు. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. సో, సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో, ఇంకెవరైనా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఒక లైక్ చేయండి. సో, దానికోసం అయితే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అయితే ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ఏసుకున్నాను. తర్వాత ఇందులోకి కాస్త జీలకర్ర వేసుకోవాలండి. సో, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్న తర్వాత ఇందులో ఒక 3-4 అంటే ఒక చిన్నయయితే ఒక 4 ఆనియన్స్, కొంచెం పెద్దయయితే ఒక 3 ఆనియన్స్, అలానే ఒక 2 పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. సో, ఇలా వేసుకొని ఒకసారి కలుపుకొనైతే ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గాలంటే మాత్రం కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకోవడం వల్ల మనకు ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గుతాయండి. సో, ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపైతే ఇక్కడ అంటే మనం ఎన్ని ఎగ్స్ అయితే అంటే కర్రీ చేయాలనుకుంటున్నామో, సో, అన్ని ఎగ్స్ అయితే ఒక గిన్నెలో పగలగొట్టుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ అలానే పెప్పర్ పౌడర్ వేసుకొని బాగా ఈ విధంగా అయితే బీట్ చేసుకోవాలండి. సో, ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది పక్కన పెట్టుకోండి. సో, ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూడండి, ఆనియన్స్ అనేవి ఈ విధంగా ఫ్రై అయిపోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. సో, ఇలా వచ్చిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోండి. సో, ఇలా వేసుకొని అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొంచెం అంటే పచ్చి స్మెల్ పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, అలానే మీ కారానికి తగ్గట్టుగా కారం వేసుకోండి. అలానే కొంచెం ధనియా పౌడర్, సాల్ట్ కూడా మీ టేస్ట్ తగ్గైతే వేసుకోండి. సో, ఇలా వేసుకొనైతే ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా వేసుకొని ఒక 1, 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకైతే మనం ముందుగా అంటే ఎగ్స్ అంటే కలిపి పెట్టుకున్నాం కదండీ! సో, ఇది ఇందులో యాడ్ చేసుకోవాలి. సో, ఇలా వేసుకొని మూత పెట్టేసి ఒక 3, 4 మినిట్స్ తర్వాత ఒక 2, 3 మినిట్స్ తర్వాత అయితే ఇంకో సైడ్స్‌కైతే టర్న్ చేసుకోండి. సో, ఇలా చేసుకొని మీరు కావాలంటే పెద్ద ముక్కలుగా అయినా ఉంచుకోవచ్చు. లేకపోతే చిన్న చిన్న పీసెస్‌గా అయినా చేసుకోవచ్చండి. అది మన ఇష్టము. మనం తినేదాన్ని బట్టి, పిల్లలు తినేదాన్ని బట్టి ఉంచుకోవచ్చండి పీసెస్ అనేవి. సో, ఈ విధంగా ఇంకో సైడ్ కూడా టర్న్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో, ఈ విధంగా చేసుకుంటే మనకు అంటే ఎగ్ ఫ్రై అనేది సింపుల్‌గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బావుంటదండి. సో, ఇలా చేసుకున్నారనుకోండి, సో, పిల్లలు గూడా చాలా ఇష్టంగా తింటారు. కాబట్టి ఈ సింపుల్ రెసిపీ కంపల్సరీ ట్రై చేయండి. ఇందులో లాస్ట్‌లోకి టేస్ట్ కోసం అయితే బిర్యానీ మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేశానండి. సో, బిర్యానీ మసాలా వేయడం వల్ల ఫ్లేవర్ కూడా చాలా బావుంది. అలానే టేస్ట్ కూడా చాలా బావుందండి. సో, కాబట్టి ఈ ప్రాసెస్‌లో కంపల్సరీ ట్రై చేయండి. లాస్ట్‌లో కొత్తిమీర వేసుకోవడం అంతే అండి. ఎంతో టేస్టీ ఎగ్ ఫ్రై అయితే రెడీ. ఈ ప్రాసెస్‌లో ఎప్పుడు ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేసి మీకెలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని నాతో షేర్ చేసుకోండి. అలానే ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీస్‌కి అందరికి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.